సో ఈశాన్యం పెంచాలనేది సిస్టమ్ ఎక్కడ కూడా లేదు. ఓకేనా, నాకు శాస్త్ర ప్రమాణం నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను మీకు. మనకు పూర్వం ఏం చెప్పబడిందంటే కరెక్ట్గా తూర్పు కాకుండా కొంచెం ఈశాన్యం వైపు పెరిగితే మంచిది. పెరిగితే అంటే స్థలం మొత్తం అటువైపు కొంచెం జరిగితే మంచిది అని అర్థమైందా? అంటే ఆటోమేటిక్గా మనకు చెప్పింది ఏంటిది అంటే కొంచెం ఈశాన్యం వైపు టర్న్ అయితే అది ఈశాప్రాచ్య అవుతుంది, మనకు లగ్జరియస్ లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది అనేది కండిషన్. అంతే కండిషన్. కొంచెం ఈశాన్యం చూపు మంచిది, కానీ ఈశాన్యం పెంచడం అనేది ఏ శాస్త్రంలో లేదు. కొంతమంది ఈశాన్యం మినపగింజ అంటారు. ఎన్నో ఒక 4 సంవత్సరాల ముందో 5 సంవత్సరాల ముందో చేసిన వీడియోలో నేను ఇంతే చెప్తాను, పెంచాలనుకుంటే లేదా నేనైతే వద్దే వద్దంటాను. అది కండిషన్. సో పెరగాలి అన్నప్పుడు ఇప్పుడు మీ ప్రకారంగా ఈశాన్యం 2 అడుగులు పెరిగింది, సంతోషం. మరి ఆగ్నేయం తగ్గింది కదా, మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? రైటా రాంగా ఇది? సరే నేను ఇంకో 10 అడుగులు ఆ పక్క స్థలం నాదే, ఓ 20 అడుగులు ఇస్తాను మీకు, ఇట్లా కుచ్చుటోపిలాగే ఇట్లా వస్తుంది, మంచిదా? సో ఎక్కడ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ ఉండదు. మీరు ఎంత కార్పొరేట్ కంపెనీ బిల్డింగ్ చూడండి, ఒక్క దారం ఒక ఎంఎంస్లో క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు, ఎక్కడ కూడా పెంచనివ్వరు. ఆ ఇంబ్యాలెన్స్ ఏం చేస్తారంటే తర్వాత మనకు డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఎక్కడ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ లేదు. ఈశాన్యం చూపు కోసం కొంచెం ఇటు జరపాలి అనేది కండిషన్ అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఈశాన్యం పెంచాలంటే 1 ఇంచ్ ఈశాన్యం జరిపినాం అనుకోండి, ఆగ్నేయం 1 ఇంచ్ జరుపుతాం. అప్పుడు ఏమవుతుందంటే తూర్పు కొంచెం ఇటు టర్న్ అవుతుంది. ఆ టర్నింగ్ చేయమని చెప్పారు. మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాం అంటే టోటల్ ఓన్లీ ఈశాన్యం ఒకటి పెంచుతున్నాం, ఆగ్నేయం పెంచట్లేదు. ఇది పెంచాలి, ఇది తగ్గించాలి, ఇది తగ్గించాలి. అప్పుడు ఆటోమేటిక్ ఈశాన్యం చూపు చూస్తుంది. అది లెక్క. క్లియర్?